తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గల్ఫ్ ప్రమాదంలో చనిపోయిన వారికి 5 లక్షల పరిహారం ఇవ్వడానికి ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. వారికి ఇక్కడి కంపెనీలపై అవగాహన కల్పించి విస్తృత సమాచారం అందించాలంటున్న పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్ ని ప్రజా భవన్ చేసి ఎంతో మంది పేదల ఇబ్బందులు తీరుస్తున్నారు. ఈ రోజు ఎవరైతే ఎన్ఆర్ఐలు గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని పొన్నం లాంచ్ చేశారు. మాట్లాడదాం సార్, ఏంటి అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంతో మంది మన తెలంగాణకు చెందిన వాళ్ళు గల్ఫ్లు కానివ్వండి ఇతర దగ్గర ఆగిపోతున్నారు. ఏం చెప్తారు? ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రవాసీ ప్రజావాణి పేరుట తెలంగాణ నుంచి ఎవరైతే ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ ఉన్న కంట్రీస్తో పాటుగా మలేషియా తదితర దేశాల్లో ఉపాధి కోసం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్లకు సహాయకారంగా ఉండడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అండగా ఉండడానికి ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఇవాళ ప్రజావాణిని ప్రారంభించుకున్నాం. దీనితో పాటుగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డేట్ నుంచి చనిపోయిన కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం, జీవో ఇచ్చాం. మూడవ అంశంగా గల్ఫ్లో ఉన్నటువంటి పిల్లల యొక్క చదువుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గురుకులాల్లో రెసిడెన్షియల్ సంబంధించి 5% కోటా వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. దీంతో పాటుగా ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నటువంటి అంశాలను సమీక్షించడానికి ఒక అడ్వైజరీ కమిటీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి గల్ఫ్ మైగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తీసుకొని వాళ్ళతో కూడా కమిటీ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ సమస్యలన్నింటినీ పరిష్కరించాలనేటువంటి ఒక గొప్ప మనసుతోటి ఈ శాఖ వాస్తవంగా విదేశాలకు సంబంధించిన ఎమిగ్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చొరవ తీసుకొని చేస్తా ఉన్నాం. ఈ అంశాన్ని గల్ఫ్లో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క బాధలు ఏదైనా అంశాలు ఇక్కడ చెప్పుకోవచ్చని విజ్ఞప్తి చేస్తాను. ఒకటే క్వశ్చన్, ఆంధ్ర మాదిరిగా ఎవరైతే తెలంగాణ వాళ్ళు చిక్కుకొని ఉంటారు కదా గల్ఫ్ అలాంటి ప్రదేశాల్లో వాళ్ళని తిరిగి తెచ్చే ప్రయత్నం కానివ్వండి ఇదంతా కూడా ప్రవాసీ ABCDZ ఏ సమస్య అయినా ఇక్కడ చెప్పుకోవచ్చు. వాటిని తప్పకుండా మా ప్రభుత్వం తరఫున వ్యక్తులుగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఆయా దేశాల అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తుంది. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా మనం చూడొచ్చు సెల్ కూడా ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రవాసీ ప్రజావాణి సెల్ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. కాసేపటి క్రితమే దీన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా లాంచ్ చేశారు. ఈ ప్రవాసీ ప్రజావాణి ఏదైతే ఉందో గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఇదంతా కూడా ఈ సెల్ పనిచేస్తుంది. ముఖ్యంగా మనకి తెలిసిన విషయమే ప్రగతి భవన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా భవన్ గా కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే పబ్లిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చు. వెంటనే దీన్ని కూడా పరిష్కరిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే మంగళవారం శుక్రవారం పాటు 2 రోజులు ప్రజాభవన్ లో ఉన్నటువంటి మిగతా సెల్స్ తో పాటు ఈ ప్రవాసీ ప్రజావాణి సెల్ కూడా పనిచేస్తుంది. ఎవరైతే గల్ఫ్ కి వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే గల్ఫ్ కి వెళ్ళి చిక్కుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తామంటూ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక కొత్త వినూత్న కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రజాభవన్.